బ్యాక్ టు న్యూస్. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్ల వయసులోనే మంత్రి, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానమంతా సంఘర్షణలమయం. 52 రోజులు జైల్లో పెట్టిన తొనకని బెణకని ధీశాలి. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర. అమరావతి రూపశిల్పి, నవ్యాంధ్రకు సీఈఓ. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇది చంద్రబాబు పొలిటికల్ హిస్టరీ. 4వ సారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. గతమంతా గొప్పే, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అతడేవో సైన్యం. 5 ఏళ్లలో నిలిచి గెలిచి చంద్రబాబు రికార్డ్. విజనరీ లీడర్గా బాబుపై ప్రజల్లో నమ్మకం. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత చంద్రబాబు. ఆయన నిరంతర శ్రామికుడు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, అభివృద్ధి అస్త్రంగా పనిచేసుకుంటూ ముందుకు సాగే నాయకుడు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన 2019 నుంచి పెను సవాళ్లను ఎదుర్కొని తలపడి నిలబడ్డారు. 7 పదుల వయస్సులో కూడా మొక్కవోని దీక్షతో, ఒత్తిళ్లు బెదిరింపులకు తలగ్గని నేతగా, పట్టువదలని విక్రమార్కుడిలాగా నవ్యాంధ్ర సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు చంద్రబాబు. 2019లో దారుణంగా ఓడినా కుంగిపోలేదు చంద్రబాబు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి యుద్ధం మొదలుపెట్టి ఓటమిని రికార్డు స్థాయి గెలుపుతోనే తిప్పికొట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఆటుపోట్లను ఎదుర్కొంటూ అధికారంలో లేకపోయినా 5 ఏళ్లు లైమ్లైట్ లో కొనసాగారు చంద్రబాబు. తన రాజకీయ అనుభవంతో జనాల్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం శ్రమించారు. 2019లో అంతటి ఘోర పరాజయాన్ని చూసినా, వయస్సు రీత్యా ఇబ్బందులున్నా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2019 నుంచే 2024 ఎన్నికల విజయానికి బాటలు వేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతూ వచ్చారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు అవమానం ఎదురైందని, వ్యక్తిగతంగా తనను, తన ఫ్యామిలీని అవమానించారని బాయ్కాట్ చేశారు. గౌరవ సభలో తాను ఉండలేనని, తిరిగి గౌరవ సభలోనే సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అసెంబ్లీ వేదికగా శపథం చేశారు చంద్రబాబు. శపథం చేసినట్లుగానే కసిగా పనిచేశారు చంద్రబాబు. పార్టీ నేతలు అధికారం రాదని ధైర్యం కోల్పోయినా, వెంట నడిచిన వాళ్లు వెనుదిరిగినా తాను మాత్రం తగ్గలేదు. ఒక రకంగా శూన్యం నుంచి మరోసారి సునామీ సృష్టించి తనంటే ప్రజల్లో ఉన్న నమ్మకమేంటో యావత్ దేశానికి చూపించారు. సవాల్గా తీసుకుని ఈసారి ఎన్నికల్లో చావోరేవో అన్నట్లుగా పోరాడారు టీడీపీ అధినేత. ఈసారి వైసీపీ చేతిలో ఓడితే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాలు, అనాలిసిస్లు కొనసాగాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా తనకో లెక్కుందంటూ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించి, తిరుగులేని విజయాన్ని సాధించి పార్టీ భవిష్యత్కు మరికొన్నేళ్లు బంగారు బాటలు వేశారు చంద్రబాబు. 2024 ఎన్నికలకు 6 నెలల ముందు వరకే పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు. తిరిగి ఆదరణ పొందుతారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించేశారు. 2023లో నిర్వహించిన టీడీపీ మహానాడులోనే మేనిఫెస్టో ప్రకటించి తరువాత ఆ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు. 26 జిల్లాలను చుట్టేస్తూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో సక్సెస్ అయ్యారు. ఇక టీడీపీకి భవిష్యత్తే లేదని, బాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు చంద్రబాబు. పార్టీలో సీనియర్ల సహకారం తగ్గినా ఒక్కడై నిలిచి గెలిచారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాడి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి 4 దశాబ్దాలు ఒకెత్తు, గడిచిన 5 ఏళ్లు ఒకెత్తు. మహామహా యోధుల్ని ఢీకొట్టిన చంద్రబాబుకు రాజకీయ పోరాటాలు, గెలుపోటములు కొత్త కాదు. కానీ గత 5 ఏళ్లలో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు. 52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎదురైనా చెక్కు చెదరని స్థైర్యంతో పోరాడి పార్టీ చరిత్రలోనే అసాధారణమైన విజయాన్ని నమోదు చేసి పార్టీకి మరో 40 ఏళ్లకు సరిపడా జవసత్వాల్ని నింపారు. ఎంతో ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దార్శనికుడు
చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన పరిస్థితి నుంచి జగన్ వంటి బలమైన నేతను ఎదురొడ్డి పోరాడి చంద్రబాబు అద్భుత విజయం సాధించారు. అతనంటే ఏపీ ప్రజల్లో ఓ నమ్మకం. ఆయన సీఎంగా ఉంటే అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా నడిపిస్తారని ఓ ధీమా. అన్నింటికీ మించి విజనరీ లీడర్గా ఆయనకున్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అభివృద్ధి, టెక్నాలజీ, ఫ్యూచర్ ప్రణాళిక వంటి అంశాలపై పెద్దగా జనాలకు అవగాహన లేని రోజుల్లోనే విజన్ 2020 అని టార్గెట్ పెట్టుకుని పనిచేసిన నేత సిబిఎన్. 2014లో 16,000 కోట్ల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో 2 నెలల్లోనే 33,000 ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని 3 అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్, సింగపూర్ ప్రధాని, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. బిల్ గేట్స్ వెంటపడి ఒప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించేలా చంద్రబాబు కృషి చేశారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి కనీవిని ఎరుగని మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత బాబు భుజాలపై పెట్టారు ఏపీ ప్రజలు. యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం అంత ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 4వ పాలన పగ్గాలను స్వీకరించారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటిస్తూ పాలనా రథాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు.